నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి విజయనగరంలో తెలుగు భాషా దినోత్సవము భాషా పండితుల సత్కారాలతో ఘనంగా జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా తెలుగు భాషా దినోత్సవాన్ని అక్షరాల దేవాలయం మహాకవి గురుజాడ గృహంలో జిల్లా చిరంజీవి యువత జనసేన సేవాదళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు నిర్వహించారు. తొలుత తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు వెంకటరామమూర్తి చిత్రపటానికి వచ్చిన పెద్దలంతా పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెలుగు భాష కోసం నిత్యం పాటుపడే తెలుగు భాషోద్యమకారులు ప్రముఖ రచయితలు చివుకుల శ్రీలక్ష్మి గురజాడ ప్రసాద్ ఇందిరా దంపతులకు సీనియర్ జర్నలిస్టు ఎలిశెట్టి సురేష్ కుమార్ తెలుగు భాషా సేవా సంఘం అధ్యక్షులు కళాకారులు ఆర్పి రామానాయుడు ప్రముఖ సంఘ సేవకులు నడక సంఘం ఉద్యమకారులు డాక్టర్ ఏఎస్ ప్రకాష్ రావు మాస్టారు ముళ్లపూడి సుభద్రాదేవి మొయిదా నారాయణరావు మాస్టర్లను ముఖ్య అతిథిగా హాజరైన వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 102 ఎలక్ట్ గవర్నర్ ఆరికతోట తిరుపతిరావు సత్కరించారు. కార్యక్రమంలో చిరంజీవి యువత జనసేన సేవాదళ సభ్యులు గాజుల రేగా వాసు కుందేటి రామకృష్ణ వారాహి శ్రీనివాస్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల సందర్భంగా గత 10 ఏళ్ల నుంచి తెలుగు భాషా దినోత్సవం మనకు వారోత్సవాలు పడడం వల్ల ఈరోజు ఒక మంచి వాతావరణంలో అంటే ఎప్పుడు కూడా చేసుకుంటున్నామండి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో. ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని ఈరోజు అంటే ఈ సంవత్సరం కూడా ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక దేవాలయం అండి. మహాకవి గురజాడ అప్పారావు గారు అలాగే మన ఎంతో అక్షరాల దేవాలయం ఇది. అలాంటి దేవాలయంలో ఇవాళ తెలుగు భాషా దినోత్సవం తెలుగు కోసం పాటుపడే కవులకి రచయితలకి కళాకారులకి ఇక్కడ చేసుకోవడం మా గురువులైనటువంటి అందరికీ పెద్దలందరికీ ఇక్కడ సత్కరించుకోవడం అనేది ఎంతో అదృష్టంగా భావిస్తున్నామండి. ఇది కేవలం మా కొనిదెల పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితో చేసిన కార్యక్రమం అండి ఇది తెలుగు భాషా దినోత్సవం. ఇది విజయనగరం జిల్లా చిరంజీవిత అలాగే జనసేన సేవాదళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు పుస్తకాలు ఎక్కువగా చదువుతుంటారండి, మహాజ్ఞాని. ఆ విషయం మా అభిమానులుగా మాకు ఎంతో తెలుసు. అదే స్ఫూర్తితో ఈరోజు మహాకవి గురజాడ గృహంలో పెట్టదలుచుకొని ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా పెద్దలందరూ వచ్చి ఈ కార్యక్రమం అంతా నిర్వహించారు. చాలా బాగా కార్యక్రమం జరిగిందండి. ఇదే పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తూ మరిన్ని ప్రజలకు సేవ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.